హరే కృష్ణ. అందరివి వచ్చేసి ఇప్పుడు 17వ చాప్టర్ని ఏ విధంగా అయితే పృథు మహారాజు ఒక ఆవు వెనకాల పడడం, దాన్ని ఏమంటే భూమి మీద కోపగించుకొని ఏమి పనిష్మెంట్ ఇచ్చాడు ఆమెకి అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈ చాప్టర్లో వచ్చేసి మాతాజీ ఆల్రెడీ మీకు 21 శ్లోకాల వరకు కూడా చెప్పింది. సో ఈ 21 శ్లోకాల్లో మనం చూసాము అంటే ఫస్ట్ మనం ఏదైతే శ్లోకాలు ఉన్నాయో దాంట్లో ఏంటంటే వాళ్ళందరూ వచ్చేసి పృథు మహారాజుని పొగడ్డం, మళ్ళీ ఆయన ఫ్యూ ఇంతకుముందు ఆయన ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా చెప్పున్నారనమాట. సో అవన్నీ వినిన తర్వాత పృథు మహారాజు ఏం చేశారు, వాళ్ళందరికీ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి వాళ్ళని సంతుష్టించేసి పంపించారనమాట. బ్రాహ్మణులని, వాళ్ళ మాగంధుల్ని అందరినీ కూడాను పంపించిన తర్వాత విదురుడికి మళ్ళీ సందేహం వచ్చింది. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆయన భూమిని సమానంగా చేస్తాడు, మళ్ళీ భూమి మీద కోప్పడ్డాడు, ఇవన్నీ కూడా చెప్పున్నారు కదా. సో ఆయనకి డౌట్ వచ్చిందనమాట. సో మళ్ళీ కూడా ఇవన్నీ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. అన్ని ఎందుకు ఆయన ఆ కౌ మీద కోపం వచ్చింది, కౌ ఎందుకు భూమి ఎందుకు ఆవు అవతారం తీసుకోవాల్సి వచ్చింది అని ఈ విధంగా అనేక ప్రశ్నలు అనేవి అడిగి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వెంతో తెలియగలవారు కాబట్టి మీరు నా జ్ఞానం ఉంది, మీరు నాకు చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో 9 నుంచి 17 వరకు కూడా మనకి మైత్రేయ ముని మళ్ళీ సమాధానం చెప్పడం మొదలు పెట్టారనమాట విదురుడికి. సో ఆయన కూడా చాలా ఆనందపడ్డాడు. ఎందుకు అంటే ఒక భగవంతుడి గురించి మాట్లాడే అవకాశం వచ్చిందనుకోండి, అది అనుకోకుండా వచ్చినా ఏ విధంగా వచ్చినా అమిత ఆనందంగా ఉంటుంది అనమాట. సో నాకు ఇంకొంచెం టైం భగవంతుడి గురించి చెప్పడానికి నువ్వు మళ్ళీ ప్రశ్నలు అడిగావు అనేసి ఆయన ఎంతో ఆనందంతో మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట చెప్పడం. సో అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే గణాలందరూ కూడా ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు విపరీతంగా అన్నమాట. సో అందుకని వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మనకి, మనం ఎక్కడికి వెళ్తాం మామూలుగా? మన ఇళ్లలో కానీ మనకి ఏదైనా ఒక ఎవరైనా దొంగతనం జరిగింది, ఏమైనా అయిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం ఫస్ట్? పోలీసులు అనుకుంటున్నా మాట్లాడి. పోలీసులు అంతే కదా, వాళ్ళు మనం రక్షించే పోలీస్ వాళ్ళ స్టేషన్. దగ్గరికి వెళ్తాము. సో అప్పుడంటే పోలీస్ స్టేషన్ లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రాజులు ఉండేవాళ్ళు. సో అందుకని రాజు దగ్గరికి వెళ్తారు. సో వీళ్ళందరూ ఏంటి వెళ్ళి రాజుకి కంప్లైంట్ చేసుకున్నారనమాట. మాకు ఫుడ్డే లేదు, ఎప్పటి నుంచో మేము బాధపడుతూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకున్న ఏవైతే వాళ్ళు ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నారో అవన్నీ వెళ్ళేసి పృథు మహారాజుకు చెప్పుకున్నారనమాట. సో పృథు మహారాజు ఆలోచించడం మొదలు పెట్టారు, ఎందుకు ఇలా అయ్యింది, వీళ్ళందరూ ఆకలితో ఉండడానికి కారణం ఏంటి అనేసి ఆలోచించారనమాట. ఆలోచించిన వెంటనే ఆయనకి భూదేవి సరిగ్గా సప్లై ఇవ్వట్లేదు అని తెలుసుకొని వెంటనే భూదేవి మీదకి పరిగెడతాడనమాట. సో అప్పుడు భూదేవి వెంటనే ఏంటంటే, అమ్మో నేను ఈ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పేసి వెంటనే భగవంతుడికి ఎవరంటే బాగా ఇష్టం? భక్తులు. భక్తులు. గోవులు. భక్తులు కాకుండా ఆవులు. భక్తుల్లో గో- ఆ, ఆవు. ఆకుల్లో ఆవు. ఉన్నవాడు సో గోరు. అందుకని వెంటనే చూడండి, మన పిల్లలు ఎప్పుడైనా మనం బాగా కోపంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మన కోపం తగ్గించడానికి? మనకి ఇష్టమైన పనులు చేయడము, ముద్దు లేకపోతే ముద్దు రకరకాల భంగిమలు మాటలు. పెట్టడము, నవ్వించడానికి ట్రై చేయడము, కోపం పోగొట్టడానికి అలా చేస్తారు కదా. సో అందుకని భూదేవి ఏం చేసింది వెంటనే, ఓ ఓకే, నేను ఆయనకి ఆవులంటే ఇష్టం కాబట్టి నేను ఆవు అవతారం తీసుకున్నాను అనుకో, ఆ కోపం తగ్గుతుంది కొంచెం నాకు. ఆ ప- ఆ టైంలో ఏంటంటే ఇంకా నన్ను చంపకుండా ఉంటాడు అని చెప్పేసి ఆమె వెంటనే ఏం చేస్తుంది, ఆవు షేప్ తీసుకుంటుంది అనమాట. సో తీసుకొని ఇంకా చివరికి ఏంటంటే ఆయన అయినా కూడా పరిగెడుతూనే ఉంటాడు. సో ఇంకా ఇక్కడి నుంచి ఈ నుంచి నేను తప్పించుకోలేను అని ఎప్పుడైతే తెలిసిపోతుందో, ఎంత పరిగెట్టినా నాకు వేస్ట్ అనేసి వెంటనే సరెండర్ అయిపోతుంది అనమాట. అయిపోయి తన రీజన్స్ చెప్పడం మొదలు పెడుతుంది. నేను నేను ఒక ఆడదాన్ని, ఏమేమి రీజన్స్ చెప్పింది చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? ఎర్త్ ఏం భూదేవి ఏమి రీజన్స్ చెప్పింది నన్ను చంపకుండా ఉండాలి అని? ఎవరికి గుర్తులేదా? మాతాజీ ఫస్ట్ ఏం వేణు భగవానుడు అప్పుడు చికాకు చేసిండు కదా మాతాజీ. దానివల్ల అదే వేణు. అదొకే మాతాజీ. ఇప్పుడు ఉమ్. ఆవు భూదేవి ఆవు రూపంలో ఆ పృథు మహారాజుని ప్రే చేస్తుంది. ఏమని, నువ్వు నన్ను చంపకూడదు అని చెప్పడానికి రీజన్స్ చెప్తుంది, ఎందుకు చంపకూడదు అనేది. సో అవి ఏంటి? ఫస్ట్ ఏం చెప్తుంది, నువ్వు రాజువి, ధర్మజ్ఞవి, ఓకే, నీకు ధర్మం తెలుసు కాబట్టి నువ్వు నన్ను అధర్మపరంగా నన్ను చంపకూడదు అని ఒకటి చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పింది, ఎవరైనా సరే
నీకు సరెండర్ అయ్యారు అనుకో, వాళ్ళని నువ్వు చంపకూడదు అని ఇంకోటి చెప్తూ ఉందన్నమాట. ఇంకో ఏం చెప్తుంది, నువ్వు ఏంటి ఒక రాజువి, రాజు అంటే చేయాల్సిన బాధ్యత ఏంటి అయింది, ప్రజల్ని కాపాడాలి. నువ్వు ప్రజల్ని కాపాడాల్సింది పోయి నన్ను చంపుతానంటావేంటి అని చెప్పేసి అదొకటి చెప్పింది. ఇంకోటి ఏం చెప్పింది, నేను చాలా దీనురాలిని, నాకు అంటే ఇక్కడ ఒక ఏమంటారు, ఒక ఆడదాన్ని, చాలా దీనురాలిని, అలాంటి దాన్ని నన్ను ఎలా చంపుతావు, ఒకవేళ ఎంతో కాలం నేను తప్పు చేసి ఉన్నప్పటికీ కూడాను ఒక దీన స్థితిలో ఉన్న వాళ్ళని చంపకూడదు కదా, సో అట్లా ఎట్లా నన్ను చంపుతావు ఒక ఆడదాన్ని అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో తర్వాత ఇంకా ఏమంటుంది, ఒకవేళ నువ్వు నేను ఎంత ఒకవేళ తప్పు చేసి ఉన్నప్పటికీ కూడాను నువ్వు చాలా దయగలవాడివి కాబట్టి నా 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 భేదదన్నాన్ని చూసి నువ్వు నన్ను క్షమించాలి కదా అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే, నేను ఒక బోటు లాంటిదాన్ని, నా నేను బోట్ అంటే నా మీదే ఉండి మీరందరూ కూడా జీవించగలుగుతున్నారు, యానిమల్స్ కానీ జంతువులు కానీ మనం కానీ అందరివి. ఇప్పుడు నన్ను గనక చంపావు అనుకో, అప్పుడు ఏమవుతాం మన అందరివి కూడాను, కింద ఏముంటుంది, గర్భోదక ఓషన్ ఉంటుంది. సో మన అందరం కూడా నీళ్ళల్లో పడిపోతాం అనమాట. సో మనం ఏంటంటే ఆ నీళ్ళల్లో పడకపోకుండా మనకి భూదేవి అనేది మధ్యలో అడ్డం ఉండి మన ఆ భూదేవి మీద మనం ఉంటున్నాం కాబట్టి మనం లోపల నీళ్ళలోకి వెళ్తలేదు. ఇప్పుడు నేను లేకపోతే మీ పరిస్థితి ఏంటి, మీరు నీళ్ళల్లో పడిపోతారు కదా, సో అట్లా ఎట్లా నన్ను చంపుతావు అనేసి ఈ రీజన్స్ అన్నీ చెప్పేసి ఆమె ఆపింది. సో ఇప్పుడు నేను కూడా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక 13వ సెంచరీయో 12వ సెంచరీయో, ఒక సెంచరీ గుర్తులేదు మాతాజీ ఎగ్జాక్ట్గా నాకు, ఆ రాజస్థాన్లో ఒక రాజు ఉంటాడనమాట, ఐ థింక్ చిత్తూరు ఏదో ప్లేస్ మాతాజీ అది. సో ఆ రాజు ఏంటంటే మొహమ్మదీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధం ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారో తెలుసు, శక్తి లేక కాదు, సైన్యం సైన్యం లేక కాదనమాట. ఎందుకంటే ఆయన చాలా అంటే కౌ ఆవులంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఏమైందంటే ఒకసారి ఆ మొహమ్మద్ ఆ రాజు ఏదైతే సైన్యం ఓడించడానికి వచ్చాడో అతనికి తెలుసు అనమాట ఇది. సో అతను ఏం చేశాడు, వాళ్ళ సైన్యానికి ముందు ఎన్నో ఆవుల్ని తీసుకొచ్చి పెట్టాడు అనమాట. పెట్టి ఆ యుద్ధానికి రమ్మన్నాడు. రమ్మంటే ఇక్కడ ఈ రాజు ఏం చేశాడు, ఆయనకి ఆవులంటే చాలా ఇష్టము. ఇంక అందుకని ఏం చెప్పాడు, మీరు యుద్ధం చేయకండి, ఆ ఆవులన్నీ తప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం యుద్ధం చేద్దాము అని చెప్పాడు అనమాట. సో అప్పుడు ఏమైంది, వాళ్ళందరూ ఏమో బాణాలు వదులుతూ ఉన్నారు, వీళ్ళేమో అసలు బాణాలే పట్టుకోలేదు. సో అదన్నీ వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు యుద్ధం మొదలు పెట్టేప్పటికి వాళ్ళు మొత్తం అందరూ రావడం, ఇక్కడ వీళ్ళందరినీ చంపడం అయిపోయి ఆ యుద్ధంలో ఓడిపోయారనమాట. సో ఇలా అయ్యింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూసాము అంటే పృథు మహారాజు ఆవు వెనకాల పరిగెట్టాడు. పృథు మహారాజు ఎవరు యాక్చువల్గా, అసలు ఎవరు పృథు మహారాజు? రాజు మాతాజీ. భగవంతుడే మాతది. భగవంతుడు భగవంతుడు కదా. శక్తావేశ అవతారం అనుకున్నాం కదా, భగవంతుడికి ఆవులంటే చాలా ఇష్టం కదా, మరి ఇక్కడ నేను చంపుతాను అని ఆయన వెనకాల బయలుదేరుతున్నాడు. మరి ఇప్పుడు రాజు రెండింటిని ఎలా తాలూకా అర్థం ధర్మం. చేసుకోవాలి? రాజు మరి ప్రజలు బక్కచిక్కిపోయి తిండి లేకుండా అయిపోతున్నారు కదా, మళ్ళీ వాళ్ళ కోసం ఒక ఆవిడ్ని భయపెట్టో మరి బామాలో ఎలాగ. శ్లోక ఉంది గుర్తుందా మీకు, భగవద్గీతలో యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, అది మనకి అంటే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని చూసి ఫాలో అవుతామని. అంటే ఇప్పుడు మనం అందరం ఎలా ఫాలో అవచ్చు, ఓ ఆవును చంపేయచ్చు అని ఫాలో అయిపోవచ్చు, అయితే ఆవు వెనకాల పడిపోవచ్చు, ఆవును చంపేయచ్చు అని ఆవును ఫాలో అయిపోవచ్చు. చంపడానికి ఆ, చెప్పండి మాతాజీ. అంటే దాన్ని చంపడానికి అని చంపడానికి అని ఉద్దేశం కాదు. ఇప్పుడు ఉమ్. దాన్ని వెనకాతలు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి రాజు తాలూకా ఇది నియమాలన్నీ చెప్పి ఉంచడం కోసం అని. ఓకే, మీకు ఇప్పుడు ఇంకా ఈ రోజు చెప్తాను కదా, ఆ శ్లోకాల్లో నేను ముక్కలు ముక్కల కింద చంపేస్తాను అని కూడా చెప్తాడు. నిజమే. హరే కృష్ణ మాతాజీ. సో ఓకే, ఇప్పుడు అది వదిలేయండి. ఇప్పుడు ఇద్దరు, ఆ రాజు చేసింది ఈ రాజు చేసింది, రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు, ఏది తప్పు అంటారు, అది చేసినందువలన ఏమైంది, ఇది చేస్తే ఏం జరుగుతుంది, ఎవరైనా చెప్తారా? ఇక్కడ భగవంతుడు అక్కడ చేసే పనిలో వెనకాతల ఏదో ఉంటుంది మాతాజీ. అక్కడ రాజు అతనికి ఆవులంటే ఇష్టం కాబట్టి అతను అలా చేశాడు. ఇతను ఇప్పుడు అతను కరెక్ట్ చేశాడా తప్పు భగవంతుడు చేశాడా అక్కడ, ఆ రాజు, భగ- ఓకే, రాజస్థాన్ రాజు తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా? అతను ధర్మాన్ని పాటించలేదు మాతాజీ. క్షత్రియ ధర్మం. ధర్మం పాటించలేదు. అతను గోవత్సని అన్న దృష్టితో ఉన్నారు తప్ప అతను ధర్మాన్ని అతను పాటించలేదు. క్షత్రియ ధర్మం. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏ ధర్మాన్నైనా చేయగలడు. ఓకే, వెరీ గుడ్ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే
మనము ఒక రాజు స్థానంలో ఉన్నప్పుడు, ఒక లీడర్ స్థానంలో ఉన్నప్పుడు మన సెంటిమెంట్స్కి వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఆ రాజస్థానీ రాజు ఆ విధంగా చేయడం వలన ఇప్పుడు ఏమైంది, మొహమ్మదీయులు అనేవాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. దానివల్ల ఇప్పుడు మనకి ఆ గోహత్య అనేది నార్మల్గా జరిగిపోతుంది. అప్పుడు ఆయన కాపాడకుండా, అప్పుడు మేబీ కొన్ని ఆవులు చనిపోయినప్పటికీ ఆయన ఉన్న ఏమంటారు, ఆ, దాన్ని ఏమంటారు, సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకొని చేస్తే మేబీ కొన్ని చనిపోయి ఉండేవి, కానీ కొన్ని బతికి ఉండేవి. కానీ అట్లీస్ట్ ఏమయ్యేది, ఇప్పటికీ మనకి గోపూజ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉండేవి. కానీ అప్పుడు దానివల్ల ఏమైంది, ఈ మొహమ్మదీయులు అనే వాళ్ళు రావడం, రాజ్యంలోకి ఎంటర్ అవ్వడము, సో వాళ్ళు పరిపాలించడం మొదలు పెట్టాక ఏమైంది, వాళ్ళు తినడానికి కూడా చెప్పుకుంటున్నారనమాట. సో ఇప్పుడు అది దానివల్ల ఇంకా ఎక్కువ లాస్ అయిందా, తక్కువ లాస్ అయిందా? ఎక్కువే మాతాజీ. ఎక్కువైపోయింది కదా, ఇప్పుడు దానివల్ల ఇంకా ఎక్కువైపోయింది లాస్. ఓకే. సో అందువల్ల ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక హైరార్కీ అనేది ఉంటుంది మనకి. ఏది ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు, ఇక్కడ ఇందా సన్యాసం మాతాజీ చెప్పినట్టు, ఇప్పుడు ఒక రాజు, రాజు ఏంటి, ఇంతమంది ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉంటే ఆవు అని దాన్ని చంపకుండా, నేను భగవంతుడిని, ఆవు నాకు చాలా ఇష్టము అని దాన్ని ఏమీ చేయకుండా భయభక్తులు చూపించకుండా అలా ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళందరినీ బాధ పెట్టినట్టే కదా. సో అందుకని భగవంతుడు ఆవు వెనకాల పరిగెట్టడం అనేది సబబే. అలా కాకుండా నువ్వు చేసింది తప్పు అని ఇప్పుడు ఈమె ఇన్ని రీజన్స్ చెప్పింది కదా, నన్ను ఎందుకు చంపకూడదు అని ఆవు రూపంలో వచ్చి ఇన్ని రీజన్స్ చెప్పింది. నేను ఒక బేదరాల్ని, నేను తప్పు చేసినా ఏమి అనకూడదు, ఒక ఆడదాన్ని ఎవరైనా చంపుతారా, నువ్వు ఒక రాజువి, ఇలా రాజులాగా ఉన్నప్పుడు అందరినీ కాపాడాలి కదా, నన్ను కాపాడకుండా ఎలా చంపుతావు అని ఇవన్నీ చెప్పిన దానికి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్గా ఇప్పుడు మనకి 22 నుంచి 27 శ్లోకాల వరకు కూడా మనకి ఇప్పుడు పృథు మహారాజ్ చెప్పబోతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కొక్క క్వశ్చన్కి ఏ విధమైన ఆన్సర్ ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మనకి హైరార్కీ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కడ నష్టపోతుంది, ఇప్పుడు నేను ఒక్కళ్ళని కాపాడబోయి 100 మందిని చంపాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో అక్కడ ఏంటంటే, ఆ కాపాడాల్సిన వాళ్ళని, ఆ 100 మందిని కాపాడేటప్పుడు ఒక్కరికి ఏదన్నా అయినా కూడా పర్వాలేదు అనుకుంటాం కదా. సో అలాగే ఏంటంటే, స్పిరిచువల్ లీడర్ కూడా ఏంటి అంటే, ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా సరిగ్గా చూసుకోవడం, వాళ్ళందరికీ కావాల్సినవి అందుతున్నాయా లేదా అనేది ఒక లీడర్గా ఉన్న క్వాలిటీ కూడా ఉంటుంది అని మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట, పృథు మహారాజ్ ద్వారా. ఓకే. 22. పృథురువాచ వసుధే త్వాం వధిష్యామి మచ్చాసనపరముఖీం భాగం బర్హి యా వృచ్కే నాతనోతి చ నో వసు. సారీ మాతాజీ, నా గొంతు పోయింది ఆరతులకు తిరిగి తిరిగి. హరే కృష్ణ. చదవండి. కృష్ణమా. ఉమ్, చదవండి సన్యాసి మాత. హరే కృష్ణ. పృథుర్వాచ వసుదే త్వాం వదిష్యామి మచ్చాసనపరాన్ముఖీం భాగం బర్హిష్యా వృంకేన తనోతి చ నో వసు. శీల ప్రభుపాదికి జై. పృథు మహారాజు ధరణికిట్లు సమాధానమిచ్చెను. ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞలను శాసనములను ఉల్లంఘించితివి. నేననర్చిన యజ్ఞములలో దేవతా భాగమును స్వీకరించినను ప్రతిఫలముగా నీవు తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయలేదు. ఈ కారణమున నేను నిన్ను తప్పక వధింతును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ 2 రీజన్స్ చెప్తున్నారనమాట. ఫస్ట్ తను ఏం చెప్పింది, నేను అమాయకురాల్ని, పాపరహితురాల్ని, గోరూపులో ఉన్నాను, నన్ను ఎలా చంపుతావు అని చెప్పి అనింది కదా. సో దానికి సమాధానంగా ఏం చెప్తూ ఉన్నాడు ఆయన, నువ్వు అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక రాజు ఉంటే రాజు యొక్క ఆజ్ఞలను శిరసావహించాలి కదా. మనం ఇప్పుడు మనకు ఒక లీడర్ ఉంటారు, సో మనకు గురువు ఉంటారు, సారీ, వాళ్ళు ఏది చెప్తే అది మనము ఫాలో అవ్వాలి. ఓకే. సో ఎప్పుడు మనం ఫాలో అవ్వకుండా ఉండేది, ఎప్పుడైతే మనకి స్పిరిచువల్ కాకుండా వాళ్ళు మెటీరియల్గా ఏదైనా ఆధ్యాత్మికం కాకుండా భౌతికమైన దాన్ని ఏదైనా ఫాలో అవ్వమని చెప్తే, లైక్ ఎగ్జాంపుల్ బలి మహారాజు ఎప్పుడైతే గురువు గారు ఆయన శుక్రాచార్యులు వారు భగవంతుడికి దానం ఇయ్యొద్దు అంటే, దానం ఇది ఇట్లాంటిది భగవంతుడే వచ్చినా స్వయం ఆయన దానం అడిగితే నన్ను వద్దంటావేంటి, అలాంటి టైంలో మనం గురువు ఆర్డర్ని ధిక్కరించవచ్చు. లేకపోతే ఏమవుతుంది, మనం గురువు ఆర్డర్ని తూచా తప్పకుండా పాటించాలి. రాజైనా గురువు అయినా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రితైనా మనం ఎక్కువగా మనం పాటిస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటి, ఇక్కడ నువ్వు నా ఆజ్ఞల్ని శాసనాల్ని ఉల్లంఘించావు, సో అందుకని నీకు పనిష్మెంట్ తప్పదు.
ఓకే, నువ్వు నేను కాపాడడం అనేది, నిన్ను వధించకుండా ఉండడం అనేది జరగదు అనేసి ఆ రీజన్ చెప్పాడనమాట. అదే కాదు, పోనీ ఇంకోటి ఏంటి అంటే, నువ్వు నాది ఉల్లంఘించావు, అది ఓకే, నేను ఒక దాన్ని వద్దనుకున్నప్పటికీ కూడా నీకు యజ్ఞాల్లో ఏంటి, నీ భూభాగం అనేది నీకు ఎంత వస్తుందో దాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు. పోనీ అది తీసుకోకుండా ఉంటున్నావా? లేదు, చక్కగా నీ యజ్ఞ భాగాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు. ప్రతిఫలంగా ఏం చేయాలి? ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ధాన్యం ఇవ్వట్లేదు. సో అందుకని ఏంటి అంటే, నిన్ను తప్పక చంపచ్చు, తప్పేమీ లేదు అనేసి ఆయన కూడా అంతే ధీటుగా చెప్తూ ఉన్నారనమాట. అదే మనకి ప్రపాదుల వారు కూడా కింద అదే రాస్తున్నారు. నువ్వు అంత అమాయకురాలివి, అది ఇది స్త్రీవధ చేయకూడదు అన్ని అని చెప్తున్నావు కదా, కానీ నువ్వేం చేసావు? నా ఆజ్ఞల్ని పాటించలేదు. సో అందుకని అది ఫస్ట్ తప్పు నీది అని చెప్పి చెప్తున్నారు. రెండో తప్పు ఏంటి అంటే, యజ్ఞభాగాన్ని దాన్ని స్వీకరించి దానికి కావలసిన రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. ఇది చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను మొన్న ఎప్పుడో ఒక లెక్చర్ విన్నాను. ఆ రసామృత సింధు ప్రభు రసామృత మహారాజ్ అని, ఆయన భక్తి రసామృత మహారాజ్ అనేసి ఆయన లెక్చర్ అనమాట. గోపాష్టమి రోజు ఒక లెక్చర్ చెప్పారు. అందులో మహారాజ్ చెప్పారనమాట. ఆ ఆవుల్ని తీసుకెళ్ళడానికి యశోదమ్మయ్య ఒప్పుకోదు కదా. ఒప్పుకోకపోతే వెనకాల పడి పాలు పట్టడానికి రోజు నిద్రపోయేటప్పుడు వేడి వేడి పాలు ఇస్తుందంట ఒక గ్లాసు. సో అన్నం ఎలాగో తినట్లేదు, పాలన్న తాగు అని ఒక గ్లాసు పాలిస్తే అప్పుడు కృష్ణ చెప్తాడంట, నేను ఎలా ఉత్తినే పాలు తాగుతాను, నేను ఏమీ చెయ్యకుండా నేను పాలు తాగే అర్హత నాకు లేదు అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఆవుల్ని తీసుకెళ్ళట్లేదు, ఆవులకి నేను ఏమీ చేయట్లేదు, బట్ ఆ పాలు తాగే అర్హత నాకు ఎక్కడుంది అని చెప్పేసి. అంటే నువ్వు యజ్ఞ భాగాన్ని శుభ్రంగా తీసుకుంటున్నావు, కానీ రిటర్న్ నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఇంటికి పనోళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి నెల నెల శాలరీ ఇస్తున్నాము, కానీ వాళ్ళు పని చేయట్లేదు అనుకోండి, మన కోపం వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. తప్పకుండా వస్తుంది కదా మనకి. ఏంటి నీకు రోజు చెప్పాలా? అసలు రోజు చెప్పడానికి ఇష్టపడము మనం. నీకు తెలుసు కదా ఏ పనులు చేయాలో, చేసుకొని పోలేవా? నేను ప్రతిది ఒక్కటి నీకు చెప్పాలా అనేసి మనకి ఎంత కోపం వస్తుంది. సేమ్ మరి ఇక్కడ నువ్వు అన్నీ చేస్తూ ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోతే మరి ఇక్కడ రాజు కోపం రావడంలో తప్పు ఉందంటారా ఇక్కడ? లేదు మాతాజీ. సో అందుకని ఆయన రీజన్ రెండు కూడా చెప్పారు. సో ఫస్ట్ రీజన్ ఏంటి? ఆయన యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ఒకటి. రెండోది ఏంటి? మళ్ళీ యజ్ఞ భాగాన్ని స్వీకరిస్తూ తగినంత ధాన్యాన్ని ఉత్పత్తి చెయ్యకపోవడం. ఈ రెండు రీజన్లు మనకి 22లో వచ్చాయన్నమాట. 23 చూద్దాం. యవసం జగ్ధ్యనుదినం నైవద్యోగ్ధోదసం ద్యోగ్ధౌధ సంపయః తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర న శస్యతే. చదవండి మాతాజీ ఎవరు. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇష్టం. యవసం జగ్జనుదినం నైవ దోగ్ధ్యౌధ సంపయః దోగ్ధ్యౌధ సంపయః ద్యోగ్ధౌ మాతాజీ. తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర న శస్యతే. ప్రతిదినము పచ్చగడ్డిని తినుచున్నను, మా ఉపయోగార్థము నీవు పాలన చూటలేదు. బుద్ధిపూర్వకంగా నీవు అపరాధము చేయుచున్నందున గౌరూపిణి యగు నీవు దండించుట అనుచితమని చెప్పజాలము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం రోజు గడ్డి మేత అన్నీ ఇస్తాం ఆవుకి. ఓకే, ఆవు ఎన్ని రోజులు పాలు ఇవ్వలేదనుకో, మనం ఏం చేస్తాం అప్పుడు? నార్మల్గా మీరు ఎప్పుడైనా కొడతాం చెట్లు మాతాజీ. చూసి ఉంటారు కదా, వెంటనే అమ్మేస్తారు మాతాజీ, మరి ఆవును కొనుక్కుంటారు. అమ్మేస్తాం. సో వేరే వాళ్ళు కొనుక్కున్న ఎవరు కొనుక్కుంటారు? వాళ్ళు దాన్ని చంపడానికి. అంటే ఒడ్డుది, ఇది పాలు ఇవ్వదు, ఏమీ ఇవ్వదు, దీని వలన ఉపయోగం ఏంటి అనేసి వెంటనే అమ్మేస్తారనమాట. సో ఇంకా ఏమనుకుంటాం, దీనికి రోజు గడ్డి పెట్టడం దండగా, దీనికి మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు, మనకి ఒక ఉపయోగం కూడా లేదు అని మనం ఎలా అనుకుంటూ ఉంటామో. సో ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎందుకంటే ఈ పృథు మహారాజుకి ఇంత కోపం రావడము, మొత్తం ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఫుడ్ లేకుండాను. సో దానివల్ల ఈయన కోపం వచ్చింది. లేకపోతే విడిగా ఆవు తింటూ పాలు ఇవ్వకపోయినా ఆయనకేం ఇబ్బంది లేదు. మనకి ప్రపాదుల వారు ఏం చెప్తారు, అలా ఇవ్వకపోయినా సరే మనం ఆవుని పెంచుకోవడం మంచిది, ఆవుని సేవ చేసుకోవడం మంచిది అని చెప్పి మనకి చెప్తున్నారు. మనల్ని అలా అమ్మేయండి, అలాగేంటంటే బుచ్చర్ షాపుల్లో వాటిలో అమ్మకండి ఆవుల్ని, కావాలంటే తీసుకెళ్లి ధర్మశాలలో వదిలిపెట్టండి అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఈయనకి ఎంత కోపం వచ్చింది? మరి ఇక్కడ మన ప్రపాదుల వారు ఒకలా చెప్తూ ఉంటే ఇక్కడేం పృథు మహారాజు ఇంకోలా చెప్తున్నారు. ఇంత కాంట్రవర్సీ ఎందుకు అంటే, ఇక్కడ
దాని వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది ఇక్కడ, ఇప్పుడు ఇది ఒక్కటి పాలు ఇవ్వకపోతే మనకి లైఫ్ లాంగ్ గడవదు, మనకి ఫుడ్డే దొరకదు, ఆ ప్రాబ్లం లేదు కదా. సో అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు దాన్ని ఆవు నమ్మేసుకుంటారు, అది వేరే విషయం. బట్ కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎంత ప్రజలంతా కూడా ఫుడ్ లేకుండా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆయన నువ్వు ఆవు రూపంలో ఉండి నువ్వు బుద్ధిపూర్వకంగానే, అంటే నేను తెలియక చేశాను తప్పు అని అనడం కాదు, నీకు తెలుసు నీ దగ్గర అంతా కూడా నువ్వు ఫుడ్ తింటున్నావు కాబట్టి ఆటోమేటిక్గా పాలు ఉత్పత్తి అవుతుంది, ఆ పాలు అనేది ఇవ్వాలి, కానీ నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు బుద్ధిపూర్వకంగానే అది అపరాధం చేస్తున్నావు, అందుకని నిన్ను దండించడం అనేది తప్పు కానే కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకి కింద అదే చెప్తున్నారు, మనకి ఏంటంటే చక్కగా ఈ ఈ పచ్చిక బయళ్ళలో మనకి గడ్డి అది తినేసి పాలు పొదుగులో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ పాలని మనం పితుక్కుంటాము, మనం తాగుతాము. సో భూమి వైపు చూసుకున్నా కూడా భూమి ఏంటి అంటే పైనుంచి మేఘాలు వర్షాన్ని కురిపించిన వెంటనే చక్కగా ఏంటంటే ఆ పంటలన్నీ కూడా మనకి బయటికి రావాలన్నమాట. అందుకే ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఆ ఒక దేవతగా ధరిత్రి ఉండి ఆ యజ్ఞ భాగాన్ని తీసుకుంటూ, అంటే వర్షం టైంకి పడటం అన్ని చేస్తూ ఉన్నా ఆ ధాన్యం అనేది ఉత్పత్తి బయటికి రావట్లేదు కాబట్టి అందుకని ధరణి అయినా గోవు అయినా రెండు వైపులా ఎలా చూసుకున్నా కూడా రెండిటికి దండించడానికి సబబేను అని చెప్పేసి మనకి నేరం చేసినట్టే నేరానికి శిక్ష అనేది కరెక్టే అని చెప్పి మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. కాదు ఇది ఆవు అనుకున్నా, కాదు ఇది ధరణి అనుకున్నా, రెండు రకాలు కూడా తప్పే, ఎందుకంటే యజ్ఞభావం తీసుకుంటుంది, దాన్ని ఉత్పత్తి చేయట్లేదు. ఇక్కడ గోవు అనుకుంటే గోవు గడ్డి తింటుంది కానీ పాలివ్వట్లేదు. సో మూడో రీజన్ అనమాట. సో నువ్వు ఇప్పుడు నెక్స్ట్ త్వం క్వల్లో సారీ తం ఖల్వోషధి బీజాని ప్రాక్సృష్టాని స్వయంభువా న పుంచస్యాత్మరుద్ధాని మామవాగ్నాయ మందదీహి. హరే కృష్ణ మాతాజీ. చదవండి హరే కృష్ణ. త్వం కల్వోషాది బీజాని కల్వోషధి మాతాజీ, ఓషధి టుగెదర్ అనమాట, కల్వోషధి. ఓకే, త్వం కల్వోషధి బీజాని ప్రాకృష్టాని స్వయంభువా నా ముంచస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందధీహి. నేను గట్టిగా స్ట్రెస్ చేయలేకపోతున్నాను మాతాజీ, మేబీ నన్ను ఫాలో అవ్వకండి, నా గొంతు రావట్లేదు గట్టిగా. చెప్పండి. మందధీహి. యా, పూర్వము బ్రహ్మచే సృజింపబడిన ఓషధి బీజములను ధాన్యమును నీవు నేను ఆజ్ఞాపించినను ఇవ్వక నీలోనే దాచుకొనున్నంతటి మందబుద్ధి వైతివి. నీలోనే దాచుకున్నంతటి మందబుద్ధి వైతివి. యా, హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏంటంటే ఇప్పుడు బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి వస్తుందో అప్పుడే మనకి కావాల్సిన ఔషధాలని బీజాలని అన్నిటినీ కూడాను భూదేవికి ఇచ్చేస్తాడు అనమాట లోపల. సో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఏమవుతుంది, ఆ వర్షం పడిన ఆ బీజాలన్నీ కూడాను వృక్షాలుగా మారుతాయి. మనకి ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది కదా, అసలు ఇవి ఫస్ట్ ఎవరు సృష్టించారు, ఎట్లా వచ్చింది, మనకి చెబుతుంటారు కదా కోడి ముందా గుడ్డు ముందా అనేసి అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ ఏంటంటారు? కోడి ముందా గుడ్డు ముందా? చాలాసార్లు ఈ క్వశ్చన్ విన్నారా మీరు చిన్నప్పుడు? మమ్మల్ని విన్నాం ఎక్కువ మాతాజీ, సమాధానం ఏంటి మాతాజీ? నాకు తెలియదు మాతాజీ. మాతాజీ కోడి ఉంటేనే గుడ్డు వస్తుంది కదా మాతాజీ, కోడి అలా లేకపోతే ఏం లేదు మాతాజీ, భగవంతుడు ఏది సృష్టిస్తే అది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, బీజం ముందా చెట్టు ముందా అంటే ఇప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, బీజాలని ఔషధాలని అన్నిటినీ తీసుకెళ్లి ఆ భూదేవి లోపల పెట్టాడు. సో బీజాలు ఇంద్రదేవుడు వేస్తాడు. ఏంటి, వర్షం పడుతుంది. సో చెప్పండి మా సన్యాసం మాత, సారీ సన్యాసం మాతాజీ అని చెప్పారా మీరు? ఓకే, సో లేదు మాతాజీ, నేను అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే మాతాజీ. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఏంటిది ఇప్పుడు చెప్పాలి అంటే, చెట్టా బీజమా ముందు వచ్చింది? బీజం వచ్చింది మాతాజీ, బీజం. బీజం. ఓకే, సో బీజాన్ని తీసుకెళ్లి
భూమి లోపల దాచుంచాడు అనమాట. ఓకే, నీ పార్ట్ ఇది, నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. సో ఎప్పుడైతే వర్షం పడిందో అవి పెరిగి పెద్దవి అయిపోయాయి, మనకి ఫుడ్ సప్లై అంతా వస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటి అంటే నీకు బ్రహ్మ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చాడు, చక్కగా ఏం చేసావు వాటిని అన్నిటిని లోపల దాచుకున్నావు. వర్షం పడినప్పుడు అవి పైకి రావాలి అని లేదా, నీకు తెలియదా? నువ్వు ఎందుకు తీసుకురావట్లేదు? చూడు, మన దగ్గర ఒక్కొక్కసారి మన దగ్గర శక్తి ఉంటుంది, కానీ ఏం చేస్తాము, లేజినెస్ తోటి రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే అంటే నిజంగా మనకు ఓపిక లేకుండా మనం ఆపుకున్నాం అనుకోండి ఆ పని, అప్పుడు ఓకే. కానీ మందబుద్ధితోటో లేకపోతే లేజీగా ఉండో, లేదులే రేపు చేద్దాంలే అబ్బా, ఇంకో ఎంతసేపులే, ఆ 10 నిమిషాల పని రేపు చేసుకుంటే ఏం పోయిందిలే అనేసి మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి, వర్షం టైంకి పడుతుంది, నీకు ఆల్రెడీ బ్రహ్మ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చాడు, కానీ నువ్వేం చేసావు, దాన్ని పండి పండించి బయటికి తీసుకురావట్లేదు, నీ లోపలే దాచిపెట్టుకున్నావు. అందువలన నువ్వు తప్పు చేశావు, నువ్వు శిక్షకి అర్హురాలివి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు అదే చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే ముందే బ్రహ్మ తయారు చేసి దాన్ని పెట్టాడు, కానీ ఇక్కడ ఏంటంటే ఆ కూరగాయలు ఇవన్నీ బయటికి రావడానికి ఆ ఉత్పత్తి అనేది పూర్తిగా ఆపేసింది అనమాట. దానివల్ల ఏమైపోయింది, ఆహార కొరత. అసలు నిజంగా మనకి ఆహార కొరత అనేది ఉంటుందా మనకి? ప్రపాదుల వారు ఎప్పుడు చెప్తారు, మనందరికీ ఆహారం అనేది దొరుకుతుందా లేదా? దొరుకుతుంది దొరుకుతుంది మాతాజీ, మాతాజీ, కానీ దాచేస్తున్నారు కదా ఆహారాలు. దొరుకుతుంది అందరికి. అందరికీ అందుబాటులో ఉండే అంత ఫుడ్ భూదేవి ఇస్తూనే ఉంటుంది, మనకి ఏ రోజు కొరత అనేది ఉండదు. కాకపోతే ఇది ఏంటంటే మనము ఈ ఫ్యాక్టరీలు గేక్టరీలు అన్నీ తేవడము, ఈ ఏమంటే ఈ భూమిని కొంచెం అంతా కూడా మనం మింగేసేయడము. ఇప్పుడు చూడండి, పొలం కింద ఎంత ఉంది, మనకి వ్యవసాయం చేసే భూమిని అంతటినీ కూడా ఏ విధంగా మార్చేస్తున్నారు ఇప్పుడు. మా ఊర్లో ఇంతకుముందు ఎంతో పొలం ఉండేది, ఇప్పుడు పొలాల్లో కూడా ఇళ్ళు ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేస్తా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి పండే పంట తగ్గిపోతుందా లేదా? ఎవరు తగ్గిపోతుంది చేస్తున్నట్టు మాతాజీ. ప్రాబ్లం ఇప్పుడు? మనం చేసుకుంటున్న ప్రాబ్లమా మనమే లేకపోతే భగవంతుడిదా? మనమే మాతాజీ, మనమే మనం ఇప్పుడు ఫ్లైఓవర్లు అవి భగవంతుడిని కట్టేస్తున్నారు. జనాభా ఉమ్. పెరిగిపోయారు, ఆహారం అంత లేదు, కావలసినన్ని స్థలాలు లేవు అనేసి ప్రపాదులు వారు చెప్తారు. అసలు ఆ మొక్క కరెక్టే కాదు. ఇంకా ఇంతకు 10 రెట్లు జనాభా వచ్చినా కూడా మనకి ఆహార కొరత కానీ భూమి మీద కొరత కానీ ఉండనే ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది అంటే ఒకే మనిషికి ఎన్ని ఇళ్ళు ఉంటున్నాయి? ఉమ్. 3-4 పెట్టుకుంటుండ్రు మాతాజీ. 3-4 పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు ఒకటి, మా పిల్లలిద్దరికీ చెరు ఒకటి, మళ్ళీ మనం ఏమన్నా అవసరం వస్తే అమ్ముకోవడానికని ఇంకో స్థలము. సో అట్లాగే ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉండిపోతున్నాయి, లేని వాళ్ళ దగ్గర అసలు ఉండట్లేదు. సో అందువల్ల మనకి ఈ కొరత అనేది ఏర్పడుతుంది, కానీ లేకపోతే లేనే లేదు. ఇది ప్రపాదుల వారు ప్రతిసారి మనకి పాయింట్అవుట్ చేసేది, మనం మనం చేసుకున్న ప్రాబ్లమే. ఈ ఫ్యాక్టరీలని ఇవని ఆడంబరాలకి పోయి వీటన్నిటిని రకరకాల పదార్థాలు ఇంకా ఇంకా మిశ్రమంగా తయారు చేసుకుంటూ మనం పాడు చేసుకుంటుందే, కానీ యాక్చువల్గా అయితే మనకి భూదేవి ఇచ్చే ప్రకృతితో వచ్చే దాంట్లో మనకి శుభ్రంగా ఆహారం అనేది సరిపోతుంది, కొరత అనేది ఉండనే ఉండదు అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 25. అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం సమయిష్యామి మద్బాణైర్ భిన్నాయాస్తవ మేధసా. హరే కృష్ణ మాతాజీ, చదవండి చదువు. కృష్ణ. Yes. అమూషాం అమూషాం క్లుత్పరీతానా మార్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణైర్భిన్నా మద్బాణైర్భిన్నాయాస్తవ మేధసా. హరే కృష్ణ. ఇప్పుడు ఇప్పుడు నా బాణములచే నిన్ను ముక్కలు చేసి అన్నము లేనందువలన రోధించుచున్న క్షుధార్తులకు ప్రజలకు నీ మాంసముతో సంతృప్తిని కలిగించగలను. ఆ విధముగా దుఃఖితులగు నా రాజ్య ప్రజలను ప్రసన్నులను చేసేదను. హరే కృష్ణ. ఇందా చెప్పాను కదా, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నా బాణాతో మిమ్మల్ని చంపాను, ఆవుని మొక్కలు మొక్కలు కింద ఖండిస్తాను చేసి దీన్నే ఎవరైతే అందరూ ఎంత రోధిస్తూ ఉన్నారో, ఆకలి బాధతో ఎంత అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నీ మాంసంతో వాళ్ళకి సంతృప్తి కలిగిస్తాను అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా
ఋతు మహారాజ్ చేసేది? తిన్నాం కదా ఆవు మాంసం, మనం మానవులు తినరు కదా మాతాజీ. ఓకే మాతాజీ, కృష్ణవేణి మాతాజీ, ఎక్కడో డెజర్ట్లో పడిపోయావు నువ్వు. ఓకే, ఆల్రెడీ 10 రోజుల నుంచి ఫుడ్ లేదు. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఏం దొరికితే అది తింటారా? అమ్మో ఇది శుచిగా ఉంది, శుభ్రంగా ఉంది, ఇది ఆవుది, ఇందులో ఉల్లిపాయ ఉంది, అందులో వెల్లుల్లిపాయ ఉంది, బాబాయ్ నేను తినకూడదు అని తినకుండా ఉంటారా? లేదు మాతాజీ, తింటారు. ఎందుకంటే సందర్భం మొన్న బట్టి అక్కడ భక్తులు అనుకోకుండా తింటున్నారు. ఒక ప్రాబ్లం వచ్చింది కదా మాతాజీ. సందర్భం వస్తే ఒక బాబాయ్ అయితే పేపర్లు తింటుండు మాతాజీ. కరెక్ట్. సిచ్యువేషన్ బట్టి మారుతుంది మనసు. ఎస్, అంటే ఇప్పుడు తినేద్దాంలే అంటుంది. వాళ్ళందరికీ ఆకలి అమటిస్తున్నారు. ఇక్కడ ఏం చేసింది ఆవు? ఆవు తప్పు చేసింది. భూదేవి ఫుడ్ అనేది ఇవ్వట్లేదు, తను హాయిగా తీసుకుంటుంది కానీ రిటర్న్ ఫుడ్ ఇవ్వట్లేదు. సో ఒక సెల్ఫిష్ గా ఉంది కదా, తన ఆనందాన్ని తను చూసుకుంటుంది కాబట్టి అలాంటప్పుడు చంపినా తప్పు లేదు. అదనమాట ఇక్కడ మన పృథ్వీరాజ్ చెప్పడం. మనకు అలా సెల్ఫిష్ గా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మనం సరిచేసిన, వాళ్ళకి మళ్ళీ శిక్షించిన అది తప్పు కాదు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక ఆవు రూపంలో ఉండి తప్పులు చేస్తే పర్వాలేదు అంటే అది చెల్లదు. ఏ ఏ ఆవు రూపం తీసుకో, నువ్వు భూదేవి రూపం తీసుకో, నువ్వు ఆడామో మగవని ఎప్పుడైనా ఒక సెల్ఫిష్గా బిహేవ్ చేస్తే దండించడం అనేది తప్పదు అనేది మనకి ఇక్కడ మెయిన్గా అనమాట. సో మనకి ఆవు మాంసం తినచ్చా అంటే మనకి ఏమంటారు ప్లేసెస్, మాతాజీ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, ఆ, సమయానికి సందర్భంగా మనం వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం 10 రోజులు ఫుడ్ లేకుండా ఉన్నాము. సో ఇంకా మనకి అక్కడ ఏమీ దొరకలేదు. దొరకకపోతే ఏం చేస్తాం మనం? ఏదో సర్వైవ్ అవ్వాలి కదా. అప్పుడు మనం ఏం దేశకాల చేస్తాం? పరిస్థితి దసరాని మాతాజీ అప్పుడు రాలేదు చూడు, మాతాజీ వస్తేనే మళ్ళీ అది వచ్చింది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం వెళ్ళాలన్నమాట. సో అందుకొని మాతాజీ ప్రపాదుల వారైనా ఎక్కడ, నాకు ఎగ్జాక్ట్గా అది గుర్తు రావట్లేదు నాకు. ఎక్కడో ఆయన తింటారు కదా మాతాజీ దొరకక. లేదమ్మా. కౌ కౌ మీట్ ఎక్కడ తినరు. కౌ మీట్ కాదు మాతాజీ, కౌ మీట్ కుక్క కాదు. ఆ, మాంసం తినడం విన్నాం మాతాజీ. ఎక్కడ అదే ఎవరో ఏదో మీట్ మహారాజు తింటారు, అక్కడికి మహర్షి వెళ్ళాక పరిస్థితుల్లో ఏమీ దొరకక దాన్ని తినాల్సి వస్తుంది, తింటారు. ఓకే, ఎనీహో మాతాజీ నాకు క్లారిటీగా గుర్తులేదు కాబట్టి ఫ్రిడ్జ్ దాన్ని లో మాంసం ఉన్న అందులో తన కూరగాయలు పెట్టుకున్నారని మాత్రం తెలుసు మాతాజీ, అమెరికాలో ఉన్నప్పుడు. ఆ, అమెరికాలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ వండుకున్నాక వాళ్ళు అదంతా తుడుచుకొని మళ్ళీ వండుకునేవారు. మరి తప్పదు కదా, సర్వైవ్ అదే అవ్వాలి, ఒకటే మరి ఫ్రిడ్జ్ జనాల్ని లో. మార్చాలి అంటే సర్వైవ్ ఉమ్, అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం సేవ అనేది చేయగలం. కానీ సేవ చేసుకుంటూ చేసుకుంటూ మన బాడీని వదిలేసాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది మనకి? మొదటికే మోసం వస్తుంది, చేయలేం దానికి చేయలేం. అసలు సేవకు ఏది చేయలేకపోతాం. ఆ, సో మనం తింటూ చక్కగా సేవ చేసుకుంటూ ఉండాలి. అంటే తింటూ అంటే ఏది పడితే అదని కాదు. ఇప్పుడు కుదురుతుంది అనుకోండి మనకి, చక్కగా ఇప్పుడు ఆనియన్ ఇప్పుడు ఆ, ప్రపాద్ అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఆ ఇల్లు తప్ప ఆయనకి ఇంకోటి లేదు, అలానే ఆయన వండుకోకుండా తినకుండా ఉన్నారనుకోండి, అలా ఇంకో 10 రోజులు అయిపోతే ఏమవుతుంది? ఆయన నీరసించిపోతారు కదా. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అక్కడ నాన్ వెజ్ వండారు, ఆ కిచెన్లో నేను తినను, అట్లా కుదరదు కదా. సో అక్కడే తుడుచుకొని మళ్ళీ ఆయన వండుకునేవారు, ఆఫర్ చేసుకొని దాన్ని తినేవారు అనమాట. సో అందుకని మనకి మాత చెప్పిన దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం వెళ్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ప్రపాదుల వారు ఒక మంచి పాయింట్ చెప్తూ ఉన్నారు మనకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే మనకి గోమాంస భక్షణ ఎందుకు అనుమతించట్లేదు అంటే మనకి కావాల్సిన సఫిషియెంట్ ఫుడ్ వస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా ధాన్య కొరత ఉందా మనకి? మనకి లేదు ఇప్పుడు యుఎస్ మాతాజీ, వెళ్ళినా, మా సమస్తం ఇక్కడికి వెళ్ళి దొరుకుతుంది. కూడా మనకి అన్ని రకాలు దొరుకుతున్నాయి. మేబీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు అమెరికా ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఇంకో 10 రోజుల్లో. సో మనకి అక్కడ కావాల్సిన కొంచెం రేట్లు ఎక్కువైనప్పటికీ కూడా అన్ని మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో ఎక్కడా కొరత అనేది లేదు. నాకు ఇక్కడ దొరకట్లేదు, నేను నాన్ వెజ్ తినేస్తాను, ఏం పర్వాలేదు అని అనుకోవడం తప్పనమాట. ఎందుకు మనకి గోమాంస భక్షణని ఎందుకు ప్రభుత్వం కూడా అంగీకరించట్లేదు అంటే మనకు అంత అవసరం నెసిటీ లేదు. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ ఏం చెప్తున్నారంటే అలాంటి అవసరం ఏర్పడింది అనుకోండి, అప్పుడు అంగీకరించవచ్చు మనం. అది ఆవో కుక్కో ఏదైనా సరే మనకి
జిహ్వ చాపల్యం కోసం కాకుండా మనం బతకడం కోసం తినాల్సి వస్తే అప్పుడు ప్రభుత్వమైనా అనుమతిస్తుంది, మనం కూడా తినాల్సి వస్తుంది. ఆ పాయింట్ని ఇక్కడ ప్రవీణ్ గారు ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి ఏంటి, మనకి కావలసినంత సమృద్ధిగా ఆహారం లభిస్తూ ఉంది. మనం జీహ చాపల్యం కోసం చేయాలి అనుకున్నాం కాబట్టి అందుకనే ప్రభుత్వం అనుమతించట్లేదు ఈ గోహత్యని అని చెప్పేసి. గోమాంస భక్షణ కానీ గోహత్య కానీ మనకి అనుమతించట్లేదు. బట్ కానీ కొన్ని ప్లేసుల్లో వాళ్ళు శుభ్రంగా తింటారు అనుకోండి, అది వేరే విషయము. కానీ మెయిన్గా ప్రపాదుల వారు మనకి ఇక్కడ జిహ్వ చాపల్యం కోసం ఈ ఆవుల్ని కానీ మా ఒక్క ఆవులనే కాదు, వేటినైనా జంతువుల్ని వేటినైనా కూడాను వధించడం కానీ తినడం కానీ ప్రభుత్వం ఎక్కడ అనుమతించదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ ఏంటంటే పుష్కలంగా అన్నీ దొరుకుతున్నప్పటికీ కూడా గడ్డి దొరుకుతుంది, భూదేవికి దానికి యజ్ఞభాగం దొరుకుతుంది, అయినప్పటికీ కూడా ఆమె ఫుడ్ ఇవ్వట్లేదు కాబట్టి జనాల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక రాజుగా ఆయన యొక్క ఆవశ్యకత ఏంటి, వాళ్ళందరినీ కాపాడడం. సో ఆ కాపాడడంలో ఆయన ఏంటంటే దాన్ని చంపేసి ఆ దాన్ని ఫుడ్గా వాళ్ళందరికీ పెట్టినా కూడా తప్పు లేదు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఏమంటారు, ఈ మాంసం షాపులు ఈ చంపుతారు కదా, వాటిని ఏమంటారు మాతాజీ, గోవధ శాలలా అంటారు వేళ వాటిని. అని రాశారుగా ఇక్కడ కబేళ. కబేళ. బట్ మనకు ఆ ఊత మనకు వాడే పదం ఏంటారు, వధశాలలు వధశాలలు వధశాలలో. ఎస్ మాతాజీ, ఆ అది వధశాల. ఆవులే కాదు, ఏంటి మాతాజీ? ఆవులే కాదు వాళ్ళకు ఇంకే అన్నిటిని చంపుతారు కదా. అవును బుచ్చర్ మాతాజీ. స్లాటర్ హౌసెస్, స్లాటర్ వధశాలలు. హౌసెస్, అది కరెక్ట్. స్లాటర్ హౌస్, ఈ కబేలాలు అనేది మనది అచ్చ తెలుగుదై ఉంటుంది, మనకి తొందరగా ఈ పదం వాడరు మనకి. సో ప్రపద మన ఇంగ్లీష్లో మనం చదువుతుంటే ఎక్కువగా స్లాటర్ హౌస్ అని వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఎక్కడా కూడా ప్రభుత్వం అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ స్లాటర్ హౌసెస్ని ఓపెన్ చేయడము అని చెప్పేసి చెబుతున్నారు. ఇంకా ఏంటంటే మనకి ధాన్యం అనేది ఇంకా కూడా అత్యధికంగా ఉత్పత్తి ఉంది కొన్ని దేశాల్లో అంట, మరి ఎక్కడో నాకు తెలియదు ఆ దేశం పేరు, నేను చూద్దామని నాకు టైం దొరకలేదు. కొన్ని దేశాల్లో ధాన్య ఉత్పత్తి ఎక్కువైపోయి వాడేవాళ్ళు లేక తీసుకెళ్లి నదుల్లో పోస్తూ సముద్రాల్లో పోస్తూ కలిపేస్తూ ఉన్నారట. సో అట్లా అయిందంటే అలా అయిపోయింది. ఇప్పుడు కొన్ని కొన్ని మార్లు ఏంటంటే కొన్ని దేశాల్లో ధాన్యోత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వాణిజ్యగా ఇవి మనకి ఫ్యాక్టరీలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కట్టడం మూలంగా ఏమైపోతుంది, వాళ్ళకి పండించే భూమి తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ధాన్యం కొరత అనేది ఏర్పడుతుంది. అందుకని ఎక్కువ స్థలం ఉన్న చోట ధాన్యం పుష్కలంగా ఉంటుంది. మనకి భూదేవిని తగ్గించేసి అక్కడ భూస్థలంలో అంతా కూడాను ఫ్యాక్టరీలు ఎక్కువ కట్టి అలా ఉన్న చోట మనకి ఏంటంటే ఈ విధంగా ఫుడ్ కొరత అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకే ఇది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మాతాజీ, మనకి కావాల్సినంత కాకుండా మనకి భక్తి రసామృత ఎన్ఓఐలో మనకి ఇటన్నిటిలో ఈశోపనిషత్తులో మనకి అన్నిటికీ వస్తాయి. మనకి ఇప్పుడు చూడండి, మనం ఒక ఒక బస్తాని ధాన్యాన్ని తీసి బయట పోసామనుకోండి, ఆవు మనకి ఈ కాకులు కానీ ఇవన్నీ ఏంటి, వాటికి ఎంత కావాలో అవే తింటాయి, మిగతాయి వదిలేసి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అక్కడ నిజంగానే ఒక బస్తా బియ్యం అక్కడ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం మనం, దాచిపెడతాం. ముందు బస్తా బస్తా తెచ్చేసుకుంటాం, మనకు అవసరమా లేదా తర్వాత సంగతి. ఆల్రెడీ మన ఇంట్లో ఒక బస్తా ఉంది తెలుసు మనకి, అయినా ఏం చేస్తాం మనం, ఆ బస్తాన్ని కూడా తెచ్చి మనం దాచుకుంటాం. అయ్యో ఇక్కడ ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా, వాళ్ళకి అవసరం అయిద్దిలే వదిలేసి వెళ్దాంలే అని అనుకుంటామా, చేస్తే అనుకోము. మనం దాన్ని కూడా తీసుకెళ్ళి మనం దాచుకుంటూ ఉంటాం అనమాట. సో మనం అలాగా, నేను ఒకసారి మీకు మొన్న ఒకసారి కూడా ఒక కథ చెప్పాను. ఉమ్, ఒక అతను ఒక ఆ, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఇట్లా ఇట్లా చేస్తున్నారు అనేసి అతన్ని అడుగుతాడనమాట. ఒక గురువు అవసరం ఏంటి, మనంతట మేమే నేర్చుకొని మేమే చేసుకోవచ్చు కదా, అసలు మీరెందుకు అవసరమో, మీ అవసరం ఏముంటుంది మాకు అని అంటే, సరే నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, నా దగ్గర ఆవు ఉంది, కుక్క ఉంది, పనోళ్ళు ఉన్నారు, ఇళ్ళు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అనేసి లిస్ట్ చెప్తాడనమాట. సరే అయితే నీ కుక్కను ఒకసారి అని షాపింగ్ కాంప్లెక్స్లోకి, నీకు ఫుడ్ ఏదైతే గ్రాసరీస్ ఉంటుందో దాంట్లోకి పంపించు అని చెప్పారంట. సరే అని చెప్పి అది వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైంది, అది వెళ్ళి
ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా తిరిగి చూసింది ఏమేమి ఉన్నాయా అనేసి. సో అది తినేది ఏంటి, మాంసం. సో మాంసం దగ్గరికి వెళ్ళింది, దాని పొట్ట నిండుగా తినేసింది. అది గంట పోయిన తర్వాత శుభ్రంగా బయటకు వచ్చేసింది అనమాట. సో ఆ తర్వాత ఏంటి, సరే నీ ఆవును పంపించు అన్న అంట. సో ఆవును పంపించాడు. ఆవును పంపిస్తే ఏమైంది, ఆవు కూడా మొత్తం దానికి వెజిటబుల్స్ అయ్యే తింటుంది కాబట్టి ఆ ప్లేస్లకి వెళ్ళింది, శుభ్రంగా వెజిటబుల్స్ తింది. కాకపోతే అది నెమ్మదిగా తిని నెమ్మదిగా ఆరగించుకొని 3 గంటల్లో వచ్చిందనమాట. సరే ఇప్పుడు మీ ఇంట్లో పనివాడు ఎవరో ఒకరిని పంపించు అని చెప్పాడనమాట గురువు గారు. సరే అనేసి పనివాడిని పంపించారు. పంపిస్తే ఏమైంది, ఆ పనివాడు శుభ్రంగా వెళ్ళాడు. వెళ్ళి మొత్తం చూశాడు, తలకాయ పట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఒక రోజంతా అయిపోయింది, రానే రావట్లేదు బయటికి. ఏంటా అనేసి వెళ్ళి చూస్తే ఏమైంది, తలకాయ పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఇలాగా. ఏంటి ఇలాగున్నావు, ఏమైంది అంటే, నాకు ఇన్ని కనపడుతున్నాయి, నాకు ఏం తీసుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పాడనమాట. సో మనుషులకి గురువు అవసరం ఎందుకు అంటే, మనకి తెలియదు మనకి ఏం అవసరం, మనకి ఏం కావాలి అనేది. మన ముందు ఎక్కువ కనపడితే ఏం చేయాలో తలముక్కులు అయిపోతూ ఉంటాం, ఎందుకంటే అన్నీ తీసుకోవాలి అని, కానీ ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సో దానికి ఏంటంటే, ఇది మంచిది, ఇది కావాలి, ఇది తీసుకో అని చెప్పడానికి ఒక గురువు అనేది అవసరం అనేసి ఆయన ఈ విధంగా చేసి చూపించి నేర్పిస్తాడు అనమాట. సో అందుకే మనం ఏంటంటే ఆత్రం ఎక్కువ మనకి. అని ఇప్పుడు ఆ కుక్క కనుకో, దానికి ఏం కావాలో దానికి స్పాట్కి వెళ్ళింది, అది తెచ్చుకుంది. ఆవు అంతే, దానికి కావాల్సింది తినింది, వచ్చింది. మనం ఏంటంటే ఈ ఒక్క రోజే ఆలోచించాం కదా, మనకి మొత్తం జన్మలు జన్మలకి ఏమేం కావాలో మొత్తం వాటేసుకుందాం, మొత్తం తీసుకెళ్ళిపోదాము అని అనుకుంటాము. సో దానివల్ల ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఫుల్గా ఉండడం, ఒకళ్ళ దగ్గర తక్కువ ఉండడం, ఈ విధంగా జరుగుతూ ఉంది అని మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ అధిక జనాభా అనేది ఇది కల్పిత సిద్ధాంతమే, ఇంకేమీ లేదు అని చెప్పి ప్రపాదుల వారు ఎప్పుడు ఆస్ట్రేలియా ఇంకా ఏవో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వెళ్ళినప్పుడల్లా ఇక్కడ భూములే భూములు, ఎవరు చెప్పింది భూమి లేదని చెప్పేసి, అధిక జనాభా అనేసి, ఎంతమంది వచ్చినా జీవించడానికి ఉన్నంత ప్లేస్ ఉందో చూడండి అని చెప్పి చెప్తూ ఉండేవాడు. సో ఎప్పుడు ఈ అధిక జనాభా ఆహార కొరత అనే దానికి ప్రపాదుల వారు ఇది కల్పిత సిద్ధాంతము, కరెక్ట్ కానే కాదు అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటి, ఆహార కొరత అనేది లేనే లేదు, మనం ఈ కబేళాలు తెరవాల్సిన అవసరం అంతకన్నా లేదు, మన జీవ చాపల్యం కోసమే మనం ఇవి తెరుస్తున్నాము అనేసి ప్రపాదుల వారు నొక్కి నొక్కి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. పుమాన్ యోషిదుత క్లీబ ఆత్మసంభవో నోధమః. సో మనందరికీ డౌట్ రావచ్చు, అయ్యో ఆవుని చంపి ఆవుని ఆహారంగా పెడతానంటున్నారు, అది ఎలాగబ్బా అనేసి. దానికి ఆన్సర్ ఇప్పుడు మళ్ళీ ఋతుమహారాజ్ చెప్తారనమాట. ఎందుకంటే మనం ఆలోచించే లోపే ఋతుమహారాజ్ దానికి ఆన్సర్ కూడా నేను చెప్తున్నాను. పుమాన్ యోషిదుత క్లీబ ఆత్మసంభవో నోధమః భూతేషు నిరనక్రోశో నృపాణం తద్వధో వదః. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ నుంచి చదువుతాను మాతాజీ, కొంచెం మిస్టేక్ మాతాజీ కొట్టినట్టు నో నిన్న. ప్రాబ్లం. పుమాన్యోషిదుతా క్లీభ ఆత్మసంభవానోదమః భూతేషు నిరనుక్రోశో నూపాణం తద్వదో వదః. హరే కృష్ణ. వచ్చిందా మాతాజీ? ఏం తప్పులేవు, కరెక్ట్ చదివారు. ప్రాపర్. కేవలము తన పోషణము నందే అనుకురక్తుడై అనురక్తుడై ఉండి ఇతర జీవుల ఎడ నిర్దయుడై యుండునట్టి క్రూరుడు పురుషుడైనను స్త్రీ అయినను లేదా సంపు నపుంసకుడు మాతాజీ. నపుంసకుడు ఏంటి మాతాజీ? నపుంసకుడు నపుంసకుడైనను అను రాజుచే వదారుహుడు. మాతాజీ చెప్పండి. వదార్హుడు అంటే వదార్హుడు చంపగలగచ్చు, చంపే హక్కు ఉంది నాకు. వదార్హుడు. ఓకే. అట్టి వధ ఏనాడును నిజమైన వధ అని భావించబడదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ, సో ప్రణామం. ఆమె చెప్పింది కదా, ఆడవాళ్ళని ఎలా చంపుతావు అని చెప్పేసి. సో దానికి ఆన్సర్ కూడా ఇక్కడే వస్తుందన్నమాట. ఎందుకు నువ్వు ఒక ఆడవేషంలో ఉన్నా ఎందుకు చంపకూడదు, నిన్నే ఎందుకు ఫుడ్గా పెట్టకూడదు అంటే, ఎప్పుడైతే తన పోషణ ఉంది అంటే తనకు కావాల్సిన భాగం తీసుకుంటుంది, గడ్డి తింటుంది, అన్నీ చేస్తుంది. మళ్ళీ ఇతర జీవులు ఎందు దయ చూపించట్ల, మరి మిగతా వాళ్ళు కూడా బతకాలి కదా, దానికి తగ్గట్టు ఉత్పత్తి ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, అవేమీ చేయకుండా ఉంటే అలాంటి క్రూరు అంటే తన సెల్ఫిష్గా ఉండే వాళ్ళని ఎవరినైనా కూడా, వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా
నపుంసకుడైన రాజుకు చంపే అర్హత ఉంది. నువ్వు ఇప్పుడు నేను ఒక స్త్రీని, బేదరాల్ని, నన్ను చంపడానికి లేదు, అందరు రాజు కాబట్టి అందరినీ రక్షించాలి, నన్ను ఎలా చంపుతావు అని అడిగింది కదా. సో దాని అంతటికీ కలిపి ఒకటే ఆన్సర్ చెప్పాడు అనమాట. ఎందుకంటే నువ్వు స్వలాపేక్షలో ఉన్నావు, సో నీ యొక్క ఆనందమే చూసుకుంటున్నావు, మిగతా వాళ్ళ మీద దయ అనేది నీకు లేదు కాబట్టి నీలో క్రూరత్వం అనేది ఉంది. అందుకోసం అనేసి నేను చంపచ్చు, అది పురుషుడైనా అవ్వచ్చు, స్త్రీ అయినా అవ్వచ్చు, నపుంసకుడైనా అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. సో అట్లాంటి చంపింది ఎప్పుడు కూడా అది చంపినందుకు రాదనమాట. ఒక ధర్మాన్ని ప్రపంచం దాని నుంచి మాతాజీ అని ఎవరికి సన్యాసం మాతాజీ ధర్మం ధర్మం అని. సో నీ ధర్మం ప్రకారం చేసినట్టే అది చంపినట్టు అవుతుంది. ఎలా అయితే మనకి ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు చూడండి ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, ఆ పోలీసు ఆ టైంలో ఒక ఎవరైనా చంపారు అనుకోండి, సో అతను చంపినట్టు వస్తుంది అది. ఇప్పుడు అతను పారిపోతుంటేనే ఏదన్నా బుల్లెట్, అతను గన్ వదిలాడు, సో అతను చనిపోతాడు, సో అది ఇప్పుడు అతను చంపినట్ట. దానికి ఇంకా దీనికి ఏమైనా శిక్ష పడుతుందా పోలీస్కి? లేదు, అతని డ్యూటీ అది మాతాజీ, అది అతని డ్యూటీ. కర్తవ్యం డ్యూటీ. ఓకే. మాతాజీ. సో అతని డ్యూటీ సేమ్. ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఏంటంటే ఏదన్నా ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆ మనిషి చనిపోతాడు, సో చనిపోయాడు అంటే అది డాక్టర్ చంపేసినట్ట కాదు మాతాజీ, అలాంటప్పుడు అది అతని డ్యూటీ, శిక్ష అది ఉండదు. డ్యూటీ చేస్తున్నాడు అనమాట. సో అలాగే అది చంపినట్టు ఎలా రాదో, అలాగే ఒక రాజుగా నేను న్యాయం కోసం చేస్తున్నాను కాబట్టి ఇది వధ అనేది, చంపటం అనేది భావించాల్సిన పనే లేదు అని చెప్పేసి ఈయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ అదే స్త్రీ, నువ్వు ఒకళ్ళ భూమండలానికి నిజంగానే ఒక స్త్రీ రూపిణి అయి ఉండొచ్చు, ప్రభా చెప్తున్నారు అనమాట కింద మనకి. సో కానీ ఒక రాజుగా నాకు ప్రజలందరినీ రక్షించడం అనేది నా తక్షణ కర్తవ్యము అని చెప్పేసి, అందుకని దేశంలో పౌరులందరినీ ఒకలాగే చూస్తాను, నిన్ను ఒకలాగా, వాళ్ళని ఒకలాగా, వాళ్ళని ఒకలాగా, డిఫరెంట్గా ఏమీ చూడను అని చెప్పేసి. సో నాకేంటంటే అందరినీ ఒకేలాగా చూడాలి, సో అందువలన నిన్ను చంపడం అనేది తప్పు కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. సో అది నిజమైన చంపడం కింద రాదు అది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రపాదుల వారు ఇంకోటి ఏంటంటే మనకి మనకి ఆధ్యాత్మిక రంగంలో కూడా ఏంటి అంటే మనకి భక్తులకి ఆత్మతృప్తి అనేది, సో మనకి అందరికీ ఆత్మతృప్తి ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకి భక్తులు అనే వాళ్ళకి నిజమైన తృప్తి ఎప్పుడు వస్తుంది? భగవంతుని సన్నిధిలో మాతాజీ. భగవంతుడి సన్నిధిలో. అదే కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా తెలుస్తుంది అనుకోండి, ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నిత్యరూపిణి మాతాజీని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మాతాజీకి తెలుసు, ఇప్పుడు నేనైనా కొన్నిసార్లు ఇప్పుడు నాకు తెలిసింది గమ్మున ఏమోలే, వాళ్ళు ఏమనుకుంటారో లే చెప్తేలే, ఏమోలే వాళ్ళ కర్మ వాళ్ళకి పోనీలే అనుకుంటాను. కానీ నిత్యరూపిణి మాతాజీ ఏం చేస్తుంది, మాతాజీ మీరు తప్పు చేస్తున్నారు అంటుంది. లేదా వెళ్ళి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి రండి, అందరికీ చెప్పొచ్చా చెప్పకూడదా అని మనం కొంచెం సందిగ్ధంలో ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నిజమైన ఆధ్యాత్మిక తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆ కృష్ణ మహిమల్ని ఎప్పుడైతే ప్రచారం చేస్తూ ఉంటారో అప్పుడే వాళ్ళని ఉత్తమ వైష్ణవులు అని చెప్తాము. మనకి ఆత్మతృప్తి అనేది కూడా అప్పుడే వస్తూ ఉంటుంది అని చెప్పి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళని వాళ్ళకి చెప్పకుండా నా వరకు నేను చేసుకుందాం లేబ్బా, నాకెందుకు వచ్చిన గోల, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి, వీళ్ళతో నాకెందుకులే, నేను హాయిగా కూర్చొని అంతటి నేను ఇంట్లో నేను ఇంట్లో కూర్చొని నా చాంటింగ్ నేను చేసుకుంటాను, నా భక్తి నేను చేసుకుంటాను అంటే అది కరెక్టా? కరెక్ట్ కాదు, ఆత్మతృప్తి ఉండదు వాళ్ళకి, ఆ భక్తులకి. ఎందుకు అంటే మనకి ఎప్పుడు మనం ఏంటంటే ఈ మంచి వైష్ణవుడు, ఉత్తమ వైష్ణవుడికి ఏంటి అంటే ఎవరిని చూసినా వాళ్ళ మీద దయ అనేది కలుగుతుంది. వెంటనే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, భగవంతుడి దగ్గరికి చేర్చాలి వాళ్ళని, ఎటువంటి కష్టం పడకుండా ఉంటారు భగవంతుడి దగ్గరికి వెళ్తే అని. అందుకని ప్రపాదుల వారు ఎందుకు అంత కష్టపడి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం యుఎస్ వచ్చారు, ఒక్కొక్కసారి ఫుడ్ ఉండేది కాదు, ఒక్కొక్కసారి ఆ నాన్ వెజ్ గిన్నెల్లోనే వండుకొని తినాల్సి వచ్చేది, ఇలా రకరకాల ఇబ్బందులు ఎందుకు పడ్డారంటారు? మనందరి మీద దయా కరుణ చూపించి, భక్తిని మన మీద ప్రచారం అయ్యో, చేయడం. ఆ అయ్యో బిడ్డలు వీళ్ళంతా బాధపడుతున్నారు, నాకు మార్గం తెలుసు, వీళ్ళకి కూడా చెప్దాము అని చెప్పేసి ఆయన అందుకోసం మనందరినీ తీసుకురావడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. సో ఇప్పుడు దానివల్ల మనం అందరం ఆనందపడుతున్నామా లేదా? ఇప్పుడు లేకపోతే చూడండి, మీరు ఎక్కడ ఇండియాలో కొంతమంది, ఇండియాలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిమి, ఇక్కడ మేము దుబాయ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో, మనందరం ఇంత 30 మందిని కూర్చొని చక్కగా 2 గంటలు భగవంతుడి గురించి చెప్పుకొని భగవంతుడి గురించి చదువుకోగలుగుతున్నామంటే ఇది ఎవరి కృప అంటారు? ప్రభుపాద కృప మాతాజీ. ప్రభుపాదుల వారి కృప. ఆయన కష్టపడ్డారు కానీ ఆయన దయా కరుణ వల్లనే మనం ఇదంతా చేసుకోగలుగుతున్నాం అనమాట.
సో ఇదే ఇక్కడ అవును మాతాజీ. ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదేంటి అంటే ఈ భౌతిక జగత్ నుండి ముక్తిని పడేట తనకి ఇష్టం లేదని పతిత జీవులందరినీ ఉద్ధరింపడితే ఎవరు చెప్తారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడనమాట. నాకేం పర్లేదు, నాకేమైనా ఇబ్బంది లేదు, నాకు ఈ ముక్తి వచ్చినా ముక్తి పర్లేదు, కానీ ఇక్కడ ఉన్న జీవులందరినీ కూడాను ఉద్ధరించాలి అని చెప్పేసి ప్రహ్లాదుడు ఆయన ప్రేయర్స్ లో చెప్తూ ఉంటారనమాట. నేను ఆ శ్లోకా తీద్దాం అనుకున్నాను, నాకేంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను క్లాస్ తీసుకోవాలని తెలిసింది, సో అందుకని నేను తీయలేకపోయాను. సేమ్ ఇలాగే ఆ మాతాజీ ఆయన ఎప్పుడు కూడా నీకేం కావాలి ముకుందాను మొత్తం, నాకు ఎవరో వీళ్ళిద్దరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన కూడా ఎప్పుడు ఏం చెప్తారు అంటే నాకేమీ వద్దు, అందరి పాపాలు నా నెత్తి మీద వేసే పర్వాలేదు నాకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకోటి మనకి ఎప్పుడు కూడా ఒక కథ చెప్తుంటారు రేవతి గోపి మాతాజీ మనకి. రామానుజాచార్యుల యొక్క రామానుజాచార్యుల శిష్యులు నాకు గుర్తులేదు. ఆ మేడ మీద ఎక్కి రామానుజాచార్యులదని మొన్న కూడా వెళ్ళాను ఆ ప్లేస్కి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన ఆ, ఈ మంత్రాన్ని ఎవరికి ఉపదేశించకూడదు, అలా చేస్తే నీకు ప్రతిఫలం రాదు అది ఇది అని చెప్తే ఆయన ఏం చేస్తారు, వెళ్ళి టెంపుల్ గోడ ఎక్కేసి ఆ గోడ మీద కూర్చొని ఈ మంత్రాన్ని అందరికీ ఉపదేశిస్తాడు. అప్పుడు గురువు వచ్చి చెప్తారు, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు నష్టం కలిగినా పర్వాలేదు, దానివల్ల అందరికీ లాభం కలుగుతుంది అన్నప్పుడు నేను ఆ పని చేస్తాను అని రామానుజాచార్యులు చెప్తారు కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే వాళ్ళు కష్టపడడానికైనా రెడీ అయిపోతారు, కానీ మిగతా వాళ్ళందరికీ మంచి చేయాలి అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఇతరుల సంక్షేమం కోసం, వాళ్ళకి మంచి జరగడం కోసం మనం ఈ పృథు మహారాజులాగా భగవంతుడిలాగా వాళ్ళ వాళ్ళ అవతారంతో వాళ్ళు ప్రశ్నించకుండా వచ్చి సేవ్ చేస్తూ ఉంటారనమాట మనల్ని. ఓకే, సో మనం కూడా ఎంత చురుకైతే. నారాయణ మంత్రం చెప్తాడు కదా మాతాజీ. ఏం మాతాజీ? నారాయణ మంత్రం. నారాయణ మంత్రమే మాతాజీ. ఆ గురువు దగ్గర తీసుకొని రామానుజాచార్యులు, నేను మొన్న వెళ్ళాను ఆ ప్లేస్కి, ఆ టెంపుల్, ఆ పైన ఉన్న గోడ, ఎక్కడి నుంచి ఆయన చెప్పారు అవన్నీ కూడా చూపించారు. తిరుక్కోట్కూరు కంచి ఆ ఊరు పేరు, దగ్గర. అవును మాతాజీ. ఏ ఊరు మాతాజీ? తిరుక్కోట్ తిరుక్కోట్కూరు. తిరుక్కోట్. అది ఆ, ఆ, అది తమిళనాడు దగ్గరలో ఉంది. చెన్నై నుంచి 3 hours ఎంత పట్టింది మాతాజీ, 1.5 hours వెళ్ళడానికి. లాస్ట్ ఇయర్ వెళ్ళాను మాతాజీ, తీసుకెళ్ళి ర్యాపిడ్ తీసుకొని నుంచి. ఓకే ఓకే, ఈ రోజుకి లాస్ట్లో ఓకే మాతాజీ ఇక్కడ ఆపుతానా, లేకపోతే లాస్ట్లోకి ఎంత ఉంది? ఓకే, ఈ లాస్ట్లోకి చెప్పి ఇంతటితో అయిపోతుంది పృథు మహారాజ్ డిస్కషన్, ఆపేస్తాం. త్వాం స్తబ్దాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశరైః ఆత్మయోగా బలేనేను ధారయిష్యామ్యహం ప్రజాః. నేను చదివిన మాత్రం చదవండి మాతాజీ. కృష్ణ. వాం స్తబ్దాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలసస్సరైః ఆత్మయోగ బలేనేను దారయిష్యామ్యహం ప్రజాః. నీవు మిగుల గర్వించి ఉండి దాదాపు ఉన్మత్తురాలు వైతివి. నీవిప్పుడు యోగ బలముచే గోరూపమును ధరించినను ధాన్యపు గింజల వలె నిన్ను ముక్కలు ముక్కలు చేయుదును. పిదప ప్రజలందరికీ నా యోగ శక్తిచే ధరింపగా. ధరింపగలను. ఇది ఏంటి ఎందుకు మాతాజీ? చెప్తున్నారు అంటే పృథు మహారాజు లాస్ట్ లో ఆవు ఏం చెప్పింది, ఇప్పుడు నేను గనుక లేనుకో, నేను నావ లాంటి దాన్ని, నేను లేకపోతే మీరందరూ గర్భోదక ఓషన్లో దాంట్లో పడిపోతారు, నీళ్ళలో పడిపోతారు అని చెప్పింది కదా. సో అందుకని ఆయన ఏం చెప్తున్నారు, ఏం పర్వాలేదు, నిన్ను చంపినా కూడాను తర్వాత ఏంటి అంటే నా యోగ శక్తి ద్వారా వీళ్ళందరినీ ధరింపగలను, అంటే వాళ్ళు కింద పడిపోకుండా నేను పట్టుకొని ఉండగలను అని చెప్పేసి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు అనమాట. నీకు చాలా ఎలా అంటే అక్కడ ఏంటి ఒక అహంకారం వస్తుంది కదా, నేను లేకపోతే మీరు అందరూ ఏమి లేదు. ఇప్పుడు చూడండి, నేను లేకపోతే క్లాసే లేదు. ఇప్పుడు నేను అయ్యో మాతాజీ లేరు, ఇవాళ ఎవరు లేరు, నేను ఉన్నాను కాబట్టి ఈ క్లాస్ని ఆదుకోగలిగాను అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను లేకపోతే ఇంకొకరు రారా, ఇప్పుడు నేనే ఆదుకోగలను ఈ క్లాస్ని అనడం కరెక్టా? అది కానే కాదు కదా. ఎవరో ఒకళ్ళు ఆ టైంకి ఎవరో ఒకళ్ళు వస్తారు, తీసుకుంటారు. ఇదేమి అంతవలన ఇప్పుడు నేను లేకపోయినా, రేవతి గోపి మాతాజీ లేకపోయినా, దామోదరి లేకపోయినా ఈ క్లాసే లేదు, ఇది మూతపడిపోతుంది ఇలా అనుకోవడం మా మూర్ఖత్వం అనమాట, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. కానీ
దానికి తగ్గట్టు ఎవరో ఒకళ్ళు వస్తారు, అది నుంచి ఉంటుంది అనమాట. సో నీకు అంత అహంకారం అది అంత అహంకారం పనికి రాదు అని చెప్పేసి నీకు చాలా గర్వంతో ఇదిగా ఉన్నావు నువ్వు ఇప్పుడు. సో నా దగ్గర ఉన్న యోగ బలంతో ఏం చేస్తాను అంటే, మరి భూమి ఎంత పెద్దగా ఉంటుంది కదా, నేను చంపలేను అలా ఏమని అనుకుంటున్నావేమో, ఏమీ లేదు, నువ్వు ఇప్పుడు అసలే గౌరవం ధరించి ఉన్నావు. సో దాని అంటే ఎంత చూడండి, ఆ కసితోటి మనం చూడండి, ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైనా హస్బెండ్ మీద కానీ పిల్లల మీద కానీ కోపం ఉందనుకోండి, ఆ రోజు మనం వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం అనుకోండి, ఎంత ఫైన్ కటింగ్ చేస్తామంటే ఆ కోపంతో కట్ 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 చేస్తాం, చిన్న 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 ముక్కల కింద. ఎందుకంటే ఆ కోపం అంతా ఎక్కడ, చాకు మీద, కూరగాయ మీద చూపిస్తూ ఉంటాం అనమాట. సో అలాగే ఇప్పుడు ఆయనకి అంత కోపంగా ఉందన్నమాట. నీకు అంత కోపం, అంత పొగరు ఏంటి నీకు, నేను ఎలా అంటే చిన్న చిన్న ధాన్యం గింజల్లాగా తుక్కు తుక్కు కింద, ముక్కలు ముక్కల కింద నేను చేయగలను అని చెప్పేసి, ఆ తర్వాత ఏదో నువ్వు చెప్తున్నావు కదా, అందరూ కింద పడిపోతారు, మీరు ఎలా బతికేస్తారు అంటున్నావేమో, నేను చక్కగా వాళ్ళందరినీ ఉద్ధరించగలుగుతాను అని చెప్పేసి ఆయన రాజు చెప్తూ ఉన్నారనమాట. సో మనలో ఎప్పుడు కూడా చిన్న ఎత్తు అహంకారం కూడా రాదు. అలాగే ఇప్పుడు గోవర్ధన్ ఎందుకైంది, ఎప్పుడైతే ఇంద్రుడికి అహంకారం వచ్చిందో అదే అయింది. రాసక్రీడలో ఎందుకు ఆయన మాయమైపోయాడు, వాళ్ళు చిన్నగా, ఓ నేనంటేనే ఎక్కువ ఇష్టం అనేది కొంచెం ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా మనలో ఎప్పుడైనా సరే అలాంటి చిన్న అహంకారం కూడా మనలో వచ్చింది అంటే అది పోతుంది. అదే సేమ్ మనకి మొరాలిటీ, మనకి లేకపోతే భగవంతుడు మెర్సీ ఇవ్వబోయేటప్పుడు మనకి ఇలాంటి అహంకారం వచ్చిందనుకోండి, మెర్సీ ఇవ్వడం పోతుందన్నమాట. సో మనకి అన్ని పాటిస్తూ మనకి నితాయి శివనిమాత చెప్పిన 5 మనకి మెమరీ, నెక్స్ట్ వచ్చేసి మైండ్, మెయింటెనెన్స్, మళ్ళీ వచ్చేసి మొరాలిటీ, ఈ 4 పాటించి భగవంతుడు మెర్సీ ఇద్దాము అనుకునే లోపల మనలో ఈ అహంకారం అనే హోల్ వస్తుంది. దాని ద్వారా మెర్సీ అనేది కారి కింద పోతుంది అనమాట. సో అలా చేసుకోకుండా ఉండాలి అనేది మెయిన్గా లెసన్ మనకి ఇక్కడ దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానులే మాతాజీ. హరే కృష్ణ. దామోదర్ రికార్డింగ్ ఆపే. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా?